ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అగ్రనాయకుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో కూడా చెప్పిన అక్క, ఎప్పుడైతే కేటీఆర్కు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాలని ఒక దురుద్దేశం పడ్డదో అప్పటి నుంచే ఆ కుర్చీకి పోటీ పడుతున్న దాంట్లో నీవు 100 రెట్లు ఏ రకంగా చూసుకున్నా నీవు కేటీఆర్కు నీవు పోటీ. కేటీఆర్ కన్నా మంచి చదువుకున్నావు, చాలా అద్భుతంగా మాట్లాడతావు, చాలా తెలివైన దానవు నీవు. ఇంకా నాకు ఎవడన్నా పోటీ ఉన్నాడంటే కవితమ్మ అని చెప్పి నిన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏ రకంగా అయితే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు తనకు అడ్డొస్తున్నాడని చెప్పి బాహుబలికి ఏ రకంగా అయితే కట్టప్ప చేత కుట్రలు అన్నీ అంతమొందిస్తాడో ఆ రకంగానే నీ మీద కూడా కుట్ర జరుగుతున్నదని చెప్పి నేను పదే చెప్పిన. మా అక్క కొంత లేటుగా దాన్ని గమనించింది. నేను గతంలో కూడా చెప్పిన, మా అక్కకు ఒక పాట రూపంలో కూడా చెప్పిన, ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుపానులో దీపమై మిగిలావి పూట. గోరింటాక్ సినిమా గుర్తుకొస్తుంది మా అక్కను చూస్తే. నిజంగానే ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే కొంత మెయిన్ బంధాలు బంధుత్వాలు అనేటటువంటివి చాలా మనం వాల్యూ ఇస్తాం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన తెలుగు పీపుల్, మన ఇండియన్స్. మరి కల్వకుంట్ల రామారావు కొంతమంది వ్యక్తులు తన చెల్లెల మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తే కూడా కనీసం వాటిని ఖండించలేదు. అంటే అసలు ఆయనకు తన చెల్లెల కన్నా రాజకీయాలు ముఖ్యమైనవి. ఈరోజు ఏ పెద్ద నాయకుడు నా మీద అటువంటి వ్యాఖ్యలు చేయించిండో అంత దౌర్భాగ్యంగా వ్యాఖ్యలు చేస్తే కనీసం వాటిని ఖండించలేదు. దాని వెనకాల కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటటువంటి ప్రతి విషయాలు నాకు తెలుసా అని చెప్పి ఈరోజు మరొకసారి కల్వకుంట్ల కవితమ్మ గారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. నిజంగా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల వెనకాల కేటీఆర్ ఉన్నాడని ఆమె ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా చెప్పింది. ఈరోజు గతంలో చూస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా మీద 100 కేసులు పెట్టింది, 100 రోజులు జైల్లో పెట్టింది, నన్ను చంపడానికి కూడా కుట్రలు చేసిండ్రని చెప్పుకున్నటువంటి తీన్మార్ మల్లన్న అదే కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా కలిసిండు. అంటే అక్కడ కుట్ర జరిగింది. ఈ కుట్రదారులు అందరు కలిసి నా మీద కుట్రలు చేసిండ్రని మా అక్క చెప్పింది. ఒకసారి మా అక్క ఏం మాట్లాడిందో వినండి, విన్న తర్వాత మాట్లాడదాము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని సాగు తెలివితే కవితమ్మ దగ్గరనంట ఈ తెలంగాణ జాగృతి కవిత టీంలో కొంతమంది ఏజెంట్లను పెట్టిండట కేటీఆర్ ఆల్రెడీ. అక్కడ ఏం జరుగుతున్నది, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి, మామూలుగా మీరు జాగృతి కార్యకర్తల కింద కవితమ్మ అభిమానుల కింద అక్కడ ఉండండి, కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు మొత్తం ప్రతి క్షుణ్ణంగా నాకు తెలియాలని చెప్పి అక్కడ మనుషుల్ని పెట్టి కనుక్కుంటున్నట. దానికి కవితమ్మ ఏమంటున్నది, మీరు ఎవరెవరిని పెట్టిండో నీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అని ఒక సామెత ఉంది. అట్లా నీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు, నీవు ఎటువంటి కుట్రాలు చేస్తున్నారు, ఎటువంటి కుటాంతరాలు చేస్తున్నావు, నీ చావు తెలివితేటలు పక్కన పెట్టు రామాయ అని చెప్పి పరోక్షంగా వాళ్ళ అన్నకే సవాల్ విసురుతున్నది. ఎప్పుడైతే రామారావు జగన్మోహన్ రెడ్డి దోస్తి పట్టిండో ఈ బంధాలు బంధుత్వాలు తల్లి చెల్లి అక్క ఇవన్నీ యావి లేకుండా అని పక్కన పెట్టి నాకు అధికారం ముఖ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే తల్లిని చెల్లిని వేలేసిండో ఇట్లా కవితమ్మ వెనకాల కుట్రలు చేసి ఏదో ఒక రోజు కంటే నలుసులాక నాకు అడ్డమవుతుంది అని చెప్పి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్ల. మనం చూస్తే బాహుబలి సినిమాలో కూడా కేవలం సింహాసనం కోసం మాత్రమే కట్టప్ప చేత బాహుబలిని బల్లాల దేవుడు బిజ్జల దేవుడు కలిసి చంపిస్తారు, కుట్రలు అంటారు. అట్లా కల్వకుంట్ల కవితమ్మ వెనకాల కుట్ర జరుగుతుంది అన్నట్ల ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత తక్కువ లేదు మా అక్క కూడా 1000 ఆకలు ఎక్కడ చదివింది చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా.
నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని సేమ్ నాకు బాహుబలి సినిమా గుర్తుకొస్తున్నది. వీళ్ళిద్దరిలో ఎవరు బాహుబలియో ఎవరు బలాల దేవుడో తెలుసుకోవాల్సిన అవసరం వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఒకరు కవితమ్మ, ఒకరు కేటీఆర్. ఇక కేసీఆర్ ఎట్లా బిజ్జల దేవుడు, ఇక హరీష్ రావు ఉన్నాడు ఎవడు కట్టప్ప. సేమ్ ఈ బాహుబలి సినిమాలో 4 క్యారెక్టర్లకు వీళ్ళు సరిపోతారు. అని అనుకోవచ్చు. నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది నీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. లిల్లీపుట్ నాయకుడు అంట. నల్గొండ నుంచి లిల్లీపుట్ నాయకుడు ఎవరు ఉన్నారంటే జగదీష్ రెడ్డి. నల్గొండ నుంచి గెలిచినటువంటి ఏకలింగం జగదీశ్వర్ రెడ్డి. ఆయన పని అంతా ఏం లేదు, దొరగారికి కోటర్లకు సోడా కలుపుకమే ఆయన పని. ఆయన మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది మా అక్క. జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. నీకు ఏమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? చూడండి, ఇంత నీచంగా మాట్లాడితే కనీసం నిజంగా ఎవడన్నా మనిషి అనేటటువంటి వాడు స్పందిస్తాడు, కానీ స్పందించలేదు. మరి తీన్మార్ మల్లయ్య పటేల్ నిన్నమని చెప్తున్నాడు, ముఖ్యమంత్రి జర్నలిస్టులని అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. అంటే ఈ రకంగా మాట్లాడితే నువ్వు జర్నలిస్టువా? చెప్పలే. చాలామంది జర్నలిస్టులు కూడా ఈ రకంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని ఈ రకంగా బద్మాష్ మాటలు బరిదేగించి మాట్లాడితే మరి నీవు ఏ పాటి జర్నలిస్టువో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న అది పెద్ద నాయకుడు ఇంకెవరు ఉంటారు బీఆర్ఎస్లా? కేసీఆర్ తర్వాత పెద్ద నాయకుడు అంటే ఇక కేటీఆర్ మాత్రమే, ఇంకెవ్వరు లేడు. చెప్పకనే చెప్తున్నది. దాంతోపాటు ఇంకొక నాయకుని గురించి కూడా చెప్తుంది. వ్యాఖ్యల వెనుక ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్. ఇంకొక చిన్న పిల్లగాడంట, అరే పాల్దాయి నీ తమ్ముడిని ఇంట్లో పెట్టుకో లేకపోతే పంచతాన్ని కొడతాను ఒక సినిమాలో ఒక విలన్ చెప్తుంటాడు. అట్లా లిల్లీపుట్ నాయకుడు. ఎందుకు సబితక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉంటివి? అత్యున్నతమైనటువంటి పదవి హోమ్ మినిస్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ నీ పదవి ఆకాంక్ష కోసము కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి కట్టు బానిసలాగా మారి ఇట్లా వాళ్ళ బిడ్డలతోని వాళ్ళ కొడుకుతోని ఇట్లా చిల్లరగా మాట్లాడించుకుంటున్నావు. ఎంత గౌరవం ఉండేక్క ఇందరెడ్డి గారు అంటే ఎంత గౌరవం? రాజకీయాలు గింత దిగజారు చేయొద్దక్క. చూడు ఏం మాట్లాడుతుంది ఆమె. వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. చిన్న పిల్లగాని పాల్దాయటోడు ఇంట్లో ఉండు, మా దగ్గర వచ్చి ఎందుకు గెలుకుతున్నావు అని చెప్తున్నది. మరి దీని మీద మరి మా సబితక్క ఏం మాట్లాడుతుంది? ఆత్మగౌరవం ఉన్నమ్మ. మరి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో 100% ఆవేదన ఉంది, నిజం ఉంది. ఆమె వెనకాల అయితే కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలని అన్నిటి తొందరగా మా అక్క ఛేదించింది అని మాత్రం చెప్పొచ్చు. చూద్దాం మరి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఎక్కడికి వెళ్తుంది? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నట్లుంది. మరి తీయడం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు ప్రాణం. మరి ఎవరు తీరాలకు చేరుతారు, ఎవరు మరి ఈ కల్వకుంట్ల బాహుబలి సినిమాలో మరి ఎవరెవరు పాత్రలేంది, సూత్రధారులేంది అనేటటువంటిది మరి కొంతకాలం వేచి చేస్తే అన్ని పిల్లగాడు బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి SN TV.